సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆలస్యం జరుగుతున్నదని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించలేదని ఎందుకు నాకు ఆలస్యం అవుతున్నది బాధపడుతున్నావా? లేదు లేదు సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆలస్యం జరుగుతున్నదంటే దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించాలని నీ పక్కనే నిలుచుకొని నీ కొరకు ఆయన కాచుకొని కూర్చున్నాడు. నీవు దేవుని వైపు ఉంటున్నావా, లేదంటే లోకం వైపు, లోకం కార్యములు, లోకం యొక్క జనాల వైపు తిరుగుతున్నావా అని దేవుడు నీ వైపు నిలుచుకొని చూస్తున్నాడు. నీకు ఒక వాక్యం చెప్తున్నా, యెషయా గ్రంథము 30:10 అదే సెలవిస్తుంది. ఆయన నీపై దయ చూపించాలని, ఆయన కరుణ నీపై చూపించాలని ఆయన నీ వైపు, నీ దగ్గర నిలుచుకొని చూస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని, ఆశ్చర్యకార్యాలను జరిగించాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు సొమ్మసిల్లిపోక ఆయన వైపే తిరిగి ఉండు. ఆయన నీ జీవితంలో ఒకరోజు నీ శత్రువులు ఎదుట